నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ గ్యాస్ పెరుగుదలపై నిరసన ర్యాలీ వామపక్షాల ఆధ్వర్యంలో. నరసరావుపేట నడిబొడ్డున పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోని అధికారులు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గర్భిణీ స్త్రీలు బాలింతలకు అన్న వితరణ శారదాంబ గుప్తా ఆధ్వర్యంలో. ఒకవైపు పర్యావరణ రక్షణ, మరోవైపు క్లీన్ స్వీప్ కానీ నరసరావుపేట పట్టణంలోని రఘురామయ్య కళాశాల సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలో చెత్త పెరుగుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారాయి. దీంతో డ్రైనేజీ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. పట్టణ నడిబొడ్డునే ఈ పరిస్థితి నెలకొనడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ నీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. అందులోనూ వచ్చేది వర్షాకాలం. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు భారీ వర్షాలకు రోడ్లపైకి ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదం ఉన్నందున సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రపరిచి చెత్తను తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట గడియార స్తంభం వద్ద పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మరియు కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదల నిరసిస్తూ వామపక్షాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ప్రజలపై భారంగా మారిన తరుణంలో ఇంధన, గ్యాస్ ధరల పెంపు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, సిఎన్జి మరియు కమర్షియల్ గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకొని ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం గడియార స్తంభం వద్ద రాస్తారోకో నిర్వహించి ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని నినాదాలు చేశారు. దేశంలో పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం అని వామపక్షాలు రాస్తారోకోలకు పిలిపించినాయి. ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంది, ఆయిల్ రావట్లేదు, ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. రష్యా నుంచి ఆయిల్ సరఫరా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, రష్యా ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మోడీ మాటలు విని చౌకగా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ని కొనకుండా, రష్యా దగ్గర కొనకుండా ఆపేసినందువల్ల ఈ సమస్య వచ్చింది, అవునా కాదా అనేది ఈరోజు వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవంగా మోడీ చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు ఏమిటి అని చెప్పేసి అంటే, క్రూడ్ ఆయిల్ ధర మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధర 67 రూపాయలు ఉంది. మీరు ఆ రోజు చెప్పారు ధరలు తగ్గించడం సాధ్యం కాదు, అవినీతి పెచ్చుమీరిపోతూ ఉంది, అందుకే మేము ఈ ధరల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అంటే అవినీతి నిర్మూలించాలా, నల్ల డబ్బు తీసుకురావాలని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక హనుమంతుడి తోకలాగా పెంచుతూ పోయారు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని. ఈరోజు యుద్ధం సాకు చెప్తా ఉన్నారు. వాస్తవంగా యుద్ధం సాకు అయితే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది. కానీ మే 6 దాకా యుద్ధం లేదా? ఆయిల్ సరఫరా సక్రమంగా సాగిందా? ఎందుకని పెరగలేదు అంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, మీకు అధికారం కావాలి, ప్రజలు తిరుగుబాటు లేకుండా చూడాలి కాబట్టి పెంచలేదు. ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడిన మరుక్షణం పెంచడం ప్రారంభించి ఇప్పటికి 4 సార్లు ప్రజల మీద భారాలు వేశారు. ఇది అన్యాయం కాదనేది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం మరి విపరీతమైన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలు పెంచుతూ ఉన్నారు. దీనిపైన పేద ప్రజలపై భారాలు పడుతూ ఉన్నాయి. ఇవాళ చిన్నకారు, మధ్యకారు కూడా తీరు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఇవాళ ఒక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల మరి పెద్ద నష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ డీజిల్ ధర పెరుగుతాయి, నిత్యావసర ధరలు పెరుగుతాయి, ఎరువుల రేట్లు పెరుగుతాయి. ఇలా చెప్పుకుని పోతూ ప్రజలకు ముడిపడ్డ ప్రతి ఒక్క సరుకు కూడా ధరలు పెరిగిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. నరసరావుపేట స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రతి నెల 9వ తారీఖున పరీక్షల కోసం వచ్చే గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్న వితరణ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు, టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నలపాటి రాము, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు మేదరమెట్ల శేషగిరిరావు, డాక్టర్లు పాల్గొని స్వయంగా అన్నం వడ్డించారు. నాగసరపు సుబ్బరాయ గుప్తా కుటుంబం చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు.
ఇప్పుడు మనం అందరం కూడా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట జిల్లా హాస్పిటల్లో ఉన్నాము. మరి ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలందరూ కూడా మరి బలమైన ఆహారం, పౌష్టికాహారం ఇవ్వడానికి మరి సుబ్రాయ్ గుప్తా గారు, వాడి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. వంశపారంపర్యంగా వచ్చే ప్రతి కార్యక్రమాన్ని, వాడి గుడి కార్యక్రమం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా కష్టమైన ఇష్టంగా చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి డబ్బులు సంపాదించడమే కాదు, మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఇవాళ జిల్లా హాస్పిటల్లో కొన్ని వేల మంది భోజనాలు చేస్తూ ఉన్నారు. మరి చాలా బలమైన ఆహారం ఇస్తూ ఉన్నారు. దీనికి సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, అదేవిధంగా నల్లబాటు రాము గారు, వాళ్ళ పిల్లలు, రెడ్ క్రాస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నర్సరావుపేట పట్టణ ప్రభుత్వ వైద్యశాలలో కీర్తిశేషులు నాగసరపు రామారావు గారి వాళ్ళ కుటుంబం తరపున నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, వారి పిల్లలు రూపేషు, అలాగనే రామ్దేవ్ వాళ్ళ కుటుంబం తరపున ప్రతి నెల కూడా 9వ తారీఖున గర్భిణీలకి ఆ రోజున వాళ్ళ చెకప్లు ఉంటాయి కాబట్టి ప్రతి నెల ఆ రోజున వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం పెట్టాలి. వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, గ్రామాల నుంచి వస్తారు, వాళ్ళందరికీ కూడా మంచి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. ప్రతి నెల కూడా బ్రహ్మాండంగా మన ఇంట్లో కూడా ఉండవు ఇన్ని రకాల వెరైటీలు. ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ ఈ పేద పేషెంట్లందరి కోసం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగసరపు రామారావు గారి కుటుంబానికి అన్ని వేళలా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగసరపు సుబ్రాయ్ గుప్తా గారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి. మనకు నర్సరావుపేట ఈ పరిసర ప్రాంతాల్లో దాతృత్వం అంటే మొదటగా గుర్తొచ్చేటటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది నాగసరపు వారి కుటుంబం అన్నమాట. ఎందుకంటే సామాన్యుడికి కావాల్సింది కూడు, గుడ్డ, నీడ. ఈ కూడు అనే దాన్ని వాళ్ళు ఇవ్వటంలో ఎప్పుడూ కూడా చాలా మంచి మనసుతోటి పనిచేస్తూ ఉంటారు. వేసవి కాలంలో ముఖ్యంగా మజ్జిగ పంపిణీ కేంద్రం కానీ, లేకపోతే మంచినీళ్ళ పంపిణీ కేంద్రం కానీ, అలాగే ఆత్మహత్య కార్యక్రమాలు కానీ, అలాగే దాతృత్వ కార్యక్రమాలు కానీ చేయటంలో నాగసరపు కుటుంబం ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఈరోజు మన నర్సరావుపేట ఏరియా గవర్నమెంట్ ఆసుపత్రిలో మరి ప్రతి నెల కూడా 9వ తారీఖు మరి గర్భిణీ స్త్రీలు చెకప్కి వస్తారు. ఈరోజు 9వ తారీఖు ప్రతి నెల వచ్చే గర్భిణీ స్త్రీలకి చెకప్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, మన అమ్మగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్రత్నం గారి పేర్ల మీద మరి 2017లోనే ఈ అన్నదాన కార్యక్రమం బిగిన్ చేసాం. ఈ మధ్యలో కొన్ని ఏళ్ళు 3-4 ఏళ్ళు కోవిడ్ వల్ల ఆపి మళ్ళా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా, అట్లాగే ఎంపీ గారు రావు కృష్ణదేవరాయల చేతుల మళ్ళీ ప్రారంభించి మరి ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రతి నెల 9వ తారీఖు వచ్చే గర్భిణీ స్త్రీలు కానీ, మరి వారితో పాటు వచ్చే వారి కుటుంబ సభ్యులు కానీ, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా ఈ రోజున సుమారు 350 మందికి మరి అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 9వ తారీఖు ఉపయోగించవలసి కోరుతున్నాం. నరసరావుపేట పట్టణానికి చెందినట్లు చెబుతున్న ఓ బాలుడు ఈరోజు నరసరావుపేట నుంచి వారణాసి వెళ్తున్న రైలులో ప్రయాణికులకు కనిపించాడు. బాలుడిని వివరాలు అడగగా తాను నరసరావుపేట బస్టాండ్ వెనుక ప్రాంతానికి చెందినవాడినని, తన తండ్రి పేరు డానియల్ అని, పెయింటర్గా పనిచేస్తారని చెప్పినట్లు సమాచారం. బాలుడు ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం బాలుడిని ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ టీసీకి అప్పగించారు. ప్రస్తుతం బాలుడిని తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం రైల్వే స్టేషన్లో భద్రంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఈ బాలుడిని ఎవరైనా గుర్తుపడితే లేదా అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం తెలిసి ఉంటే వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని, అలాగే సంబంధిత రైల్వే అధికారులను సంప్రదించాలని కోరుతున్నారు. మీ నాన్న పేరు ఏందిరా చెప్పు. ఏ ఊరు మీది? ఏ ఊరు? నరసరావుపేట. ఎందుకు వచ్చావు? ఎక్కడెక్కో ట్రైన్ ఇది? మీ ఇల్లు ఎక్కడ? నరసరావుపేటలో ఎక్కడరా? ఎక్కడ ఇల్లు? బస్ స్టాండ్ దగ్గర. నీ పేరు? పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు సమీపంలో అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై కోడిగుడ్లతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో సుమారు 43 లక్షల విలువైన 53,000 కోడిగుడ్లు ట్రేలు ఉన్నట్లు సమాచారం. లారీ బోల్తా పడడంతో సుమారు 27,000 ట్రేలు దెబ్బతిని రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోల్, గ్యాస్ పెరుగుదలపై నిరసన ర్యాలీ వామపక్షాల ఆధ్వర్యంలో. నరసరావుపేట నడిబొడ్డున పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోని అధికారులు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అన్న వితరణ శారదాంబ గుప్తా ఆధ్వర్యంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.